ఫ్లాపుల్లో ఉన్న హీరోలు మళ్ళీ ఫామ్‌లోకి రావాలంటే మాస్ సినిమాలకి మించిన ఆప్షన్ మరోటి లేదా? ఏమో ఇప్పుడు మన హీరోల తీరు చూస్తుంటే ఇదే అనిపిస్తోంది మరి. ఎందుకంటే వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలంతా పూర్తిగా మాస్ సినిమాల వైపు అడుగులేస్తున్నారు. కళ్యాణ్ రామ్, అల్లరి నరేష్ అయితే పూర్తిగా గెటప్స్ మార్చేశారు. మరి వాళ్ళ మాస్ ముచ్చట్లేంటో చూసేద్దామా? మాస్ సినిమా అంటే రొటీన్ అనుకుంటారు కానీ ఒక్కసారి అది కానీ క్లిక్ అయిందంటే వచ్చే వసూళ్ల వర్షం మామూలుగా ఉండదు. అందుకే హిట్ కొట్టడానికి మాస్ సినిమాలే కరెక్ట్ అంటుంటారు ఫ్లాప్ హీరోలు. తాజాగా కళ్యాణ్ రామ్ కొత్త సినిమా ప్రీ లుక్ విడుదలైంది. ప్రదీప్ చిలుకూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. పూర్తిగా యాక్షన్ బ్యాక్డ్రాప్ లోనే సాగే సినిమా ఇది. టీజర్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. అల్లరి నరేష్ కూడా ఆ ఒక్కటి అడక్కు ఫ్లాప్ అవడంతో మాస్ బాట పట్టారు. నాంది, ఇట్లో మారేడుమిల్లి ప్రజానికం, ఉగ్రం తర్వాత రిలీఫ్ కోసం ఆ ఒక్కటి అడక్కు అంటూ కామెడీ చేస్తే వర్కౌట్ అవ్వలేదు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స. కాల్ చేయండి 9989527715. అందుకే బచ్చల మల్లి అంటూ పక్కా మాస్ బొమ్మతో వచ్చేస్తున్నారు ఈ అల్లరుడు. సోలో బ్రతికే సో బెటర్ ఫేమ్ సుబ్బు తెరకెక్కిస్తోన్న బచ్చల మల్లి 80s నేపథ్యంలో వస్తుంది. పుష్ప, దసరా తరహాలో ఇందులోనూ అల్లరి నరేష్ పాత్ర ఉండబోతుందని ఫస్ట్ లుక్ చూస్తుంటేనే అర్థమవుతుంది. రాబిన్ హుడ్తో నితిన్ కూడా మాస్ బాటే పట్టారు. ఆయనే కాదు, గోపీచంద్, శ్రీను వైట్ల విశ్వం సినిమా కూడా ఊర మాస్ సినిమానే. మరి ఈ మాస్ సినిమాలు మన హీరోలను హిట్ బాట పట్టిస్తాయో లేదో చూడాలి.